ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసంలో ధనుస్సు రాశి జాతకులకి జూలై 12 నుంచి కుజుడు 6వ ఇంట ప్రవేశము చేత షష్టకుజ ప్రభావం ఉంటుంది. కోపము విపరీతముగా పెరిగేటువంటి మాసము అని మనం అనుకోవచ్చు. ధనుస్సు రాశి జాతకులు చాలా కోపగ్రస్తులు అవుతూ ఉంటారు. ముఖ్యంగా తన మన అనేటువంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఆవేశముగా మాట్లాడటము, ఆందోళనగా మాట్లాడటం మనం చూడవచ్చు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవటమే ప్రధాన లక్ష్యం ధనుసు రాశి వారికి. అప్పుల భారం పెరుగుతుంది, జాగ్రత్త పడండి. గతములో చేసినటువంటి కొన్ని తప్పిదాల యొక్క ప్రమాదములు ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. కొన్ని సందర్భాల యందు మీకే అనిపిస్తుంది, నాకు రెండు నాలికలు ఉన్నాయా అని. నిన్న చేద్దామనుకున్నాను, వాళ్ళు చేయలేకపోతున్నాను, ఇందాకే అయిపోతుంది అనుకున్నాను, ఇంకా అవ్వలేదు. మీరే రెండు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నమ్మకం సన్నగిల్లేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి అప్పుడు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ తొందరపాటుతో ఏ పని చేయకూడదు. అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. అట్టే ప్రశంసలు, అట్టే చివాట్లు కూడా ఉంటాయి. రాజకీయ పరముగా లబ్ధిని చేకూర్చేటుకుని కొన్ని పనులని మీ ఆప్తులు చేయటాన్ని మీరు గమనిస్తారు. వారిని పట్టుకుని ఏదో ఒక రకముగా లబ్ధిని పొందటానికి మీ ధనాన్ని, సమయాన్ని రెండింటినీ వెచ్చిస్తారు. స్త్రీలు తమ యొక్క కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి ఒక అపవాదు వల్ల మిమ్మల్ని నిందితులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మీరు అనని మాటని మీరు అన్నారుగా నిరూపిస్తారు. ఉద్యోగ స్థానాల యందు ఖరీదైనటువంటి వస్తువులని జారవిడుచుకుంటూ ఉంటారు ధనుస్సు రాశి జాతకులు జూలై మాసంలో. ప్రథమార్థములో విద్యార్థులు చాలా చక్కటి భవిష్యత్తును కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకొనుటకు మీ యొక్క ప్రయత్నములు ఫలిస్తాయి. అప్పు చేసైనా సరే పిల్లలని విదేశాలకి పంపించుటకు మక్కువ చూపుతారు తల్లిదండ్రులు. కుమారుడి యొక్క ఆరోగ్య విషయమై మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా శుభసూచకంగా ఉంటుంది. అలాగే స్త్రీలు కుటుంబ వ్యవహారాల యందు, బంధుమిత్రుల యొక్క వ్యవహారాల యందు సానుకూలతగా స్పందించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది. తద్వారా ధనుస్సు రాశి జాతకులు చాలా ఆనందంగా ఉంటారు. ద్వితీయార్థములో మీ యొక్క భార్యకి కానీ లేదా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క భర్తకి కానీ
ప్రతి విషయాన్ని పంచుకోండి, ఏది దాచిపెట్టద్దు. అలా మీరు పంచుకోవటం ద్వారా వారికి ఉన్నటువంటి తెలివితో మంచి సలహాలను ఇచ్చి ఉపయుక్తమైనటువంటి పనులని మీ చేత చేయిస్తారు. ఆరోగ్యంగా కూడా ఈ నెలలో ద్వితీయార్థములో చాలా బాగుంటుంది. ధనుసు రాశి జాతకులకి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. కానీ మీరు అప్పు చేయకుండా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. కోపము విపరీతంగా పెరగటం అనేటువంటిది ఎవరికీ కూడా మంచిది కాదు. ఆ కోపములో ఆవేశ నిర్ణయాలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ద్వితీయార్థములో కోపాన్ని మరింత తగ్గించుకోవాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. బీపీ షుగర్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి, నిజాయితీగా ఉండండి. ఒక్కసారి మనం ఓడిపోయినంత మాత్రం ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ గెలుస్తాం. ఆవేశముగా ఎదుట వారిని కించపరిచే విధంగా దయ ఉంచి ధనుస్సు రాశి జాతకులు మాట్లాడవద్దు. ఈ జూలై మాసంలో ఉద్యోగములో కూడా తృతీయార్థములో కొన్ని మార్పులు చేకూరుతాయి. అయినప్పటికీ అవి తాత్కాలికము మాత్రమే, స్థిరమైనటువంటి మార్పులు కాదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే. మీ మాటకి పట్టు ఏర్పడుతుంది. పొద్దున్నే మీ కాలకృత్యములు నిర్వర్తించుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి వారు లక్ష్మీ గణపతి అష్టోత్తరాన్ని వినండి. స్నానము శుభ్రము అంతా అయిన తర్వాత మందిరం దగ్గర కూర్చుని లక్ష్మీ గణపతి అష్టోత్తరం వినండి, లేకపోతే చదవండి. తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో గొడవలు ఉంటున్నాయి, తరచూ ఏదో ఒక చర్చ మా ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంటుంది, ఏదీ తగ్గట్లేదు, నేను ఎంత సంపాదించినా నా భార్యకి అసంతృప్తే, నేను ఎంత చేసినా నా భర్తకి అసంతృప్తే అనుకున్నటువంటి వారు దుర్గా అష్టోత్తరాన్ని చదవండి. ధనుస్సు రాశి జాతకులు దుర్గా అష్టోత్తరాన్ని వినండి. తద్వారా 11 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలని చవి చూస్తారు. న్యాయపరమైనటువంటి పోరాటాల యందు కూడా విజయాన్ని పొందగలుగుతారు ధనుస్సు రాశి జాతకులు. ఇంత నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ యొక్క జూలై మాసంలో ధనుస్సు రాశి జాతకులు తాము చేసేటువంటి ప్రతి పనిలో కూడా దైవత్వాన్ని చూడండి. కోపాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడండి, అహంకారంతో కాదు. మన కింద ఉన్నవారైనా మన పైన ఉన్నవారితోనైనా వాత్సల్యముతో ప్రేమతో వ్యవహరించండి. విజయాలు పొందటం తథ్యం. ఇదే ధనుస్సు రాశి జాతకులకి జూలై మాసములో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని. ఆదివారము పూట ధనుస్సు రాశి జాతకులు అన్నదానము చేయటం ద్వారా మహదైశ్వర్యవంతులవుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.